వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ నీతు. ఇవాళ రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. దీనికోసం ముందుగా రోజ్ పెటల్స్ని తీసుకొచ్చాను. దీన్ని ఫ్లవర్స్ నుంచి రోజ్ పెటల్స్ని ఇలా సపరేట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. రోజా పూలలోంచి రోజా రేకుల్ని సపరేట్ చేసి ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలా పెట్టుకునేటప్పుడు రోజా రేకుల్లో మధ్యలో ఉంటాయి కదా పెటల్స్, మధ్యలో చిన్న చిన్నవిగా, దాన్ని కూడా వేసుకుంటే ఈ రోజ్ ఎసెన్షియల్ ఆయిల్కి కూడా మంచి కలర్ అనేది వస్తుంది. దానికోసం నేను చూపిస్తున్నాను. అలాగే ఒక గ్లాస్ కంటైనర్ ఆలివ్ ఆయిల్ తీసుకోవాలి. ఆలివ్ ఆయిల్ ఒక 15 ml దాకా తీసుకోవాలి. మామూలుగా ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి ఆలివ్ ఆయిల్ లేదా ఆల్మండ్ ఆయిల్తో తయారు చేస్తారు. మీరు కావాలంటే కోకోనట్ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఆలివ్ ఆయిల్ ఎంత పాతదైనా కూడా యూస్ చేసుకోవచ్చు. బేబీ మసాజ్కి తీసుకొని ఉంటారు కదా, అలాంటి ఆలివ్ ఆయిల్ అయినా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇలా నేను ఒక 10 to 15 ml వరకు ఆలివ్ ఆయిల్ని ఈ గ్లాస్ కంటైనర్లో తీసుకున్నాను. దానిలో ఈ రోజ్ పెటల్స్ని వేసుకోవాలి ఫుల్గా. అంటే ఎంతవరకు పడితే అంతవరకు మనం వేసుకోవాలి ఈ రోజ్ పెటల్స్ అనేవి. అలాగే ఈ చిన్న చిన్నవి కూడా వేసుకుంటే రోజ్ ఎసెన్షియల్ ఆయిల్కి మంచి కలర్ వస్తుంది. ఇలా వేసుకొని ఫుల్గా మరి ఒత్తినట్టు కాకుండా నార్మల్గా వేసుకొని క్లోజ్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో నీళ్లు వేసుకొని మరిగించుకోవాలి. ఇలా మరిగించుకోవాలన్నమాట. నీళ్ళు ఇలా మరిగే నీళ్ళని ఉపయోగించుకోవాలి. ఇలా మరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో మనం ముందుగా రోజ్ పెటల్స్ ఇంకా ఆయిల్ పోసుకున్నాం కదా, ఆ బాటిల్ని మూత టైట్గా పెట్టేసుకోవాలి. ఈ గ్లాస్ కంటైనర్ అనేది మరీ పల్చగా ఉండకూడదు, కొంచెం మందంగా ఉండేది వాడుకోవాలి. ఇది గ్లాస్ పెట్టాం కదా పగిలిపోద్ది, ఇలాంటి డౌట్స్ ఏం అవసరం లేదండి. బాగా ఎసెన్షియల్ ఆయిల్ అనేది ఆ ఫ్లేవర్స్ ఆయిల్లోకి దిగినప్పుడు దాన్ని ఎసెన్షియల్ ఆయిల్ అంటారన్నమాట. ఇలా బాయిలింగ్ వాటర్లో వేసుకుంటే ఈ రోజ్ పెటల్స్లోని స్మెల్, ఫ్లేవర్ అంతా ఆయిల్కి పడుతుంది బాగా. ఇలా ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలి. నీళ్ళలోంచి బాటిల్ని తీసేసి ఒక రాత్రి అంతా వదిలేసేయాలి. అంటే ఎసెన్షియల్ ఆయిల్ని మనం మార్నింగ్ ప్రిపేర్ చేస్తే ఈవినింగ్ దాకా వదిలేయాలి, ఈవినింగ్ ప్రిపేర్ చేస్తే మార్నింగ్ దాకా వదిలేసుకొని ఆ తర్వాత ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. టీ డికాషన్ తీసే దానిలోంచి నేను ఆయిల్ని సపరేట్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే నెక్స్ట్ ఒక 2 days పాటు సన్లైట్లో కూడా పెట్టుకోవచ్చు. అది కూడా న్యాచురల్గా బాగుంటుంది, అలా కూడా చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ని సపరేట్ చేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఈ పెటల్స్ ఏవైతే ఆల్రెడీ ఆయిల్లో ఉన్నాయో అవి పడేస్తాము. మీకు కావాలంటే ఇంకా మంచి బ్రైట్ పెటల్స్ ఉంటాయి కదా, ఆ పెటల్స్ని తీసుకొని ఫ్రెష్వి మళ్ళీ వేసి పెట్టుకోవచ్చు. అంటే రోజ్ ఫ్లేవర్ అనేది ఇంకా దానికి పడుతూ ఉంటుంది. అలా లేకుండా ఇది చాలనుకుంటే ఇలా కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఈ ఎసెన్షియల్ ఆయిల్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అండి. మనకు ఒక 10 ml 300 రూపీస్ పడుతుంది మ్యాక్సిమం, మంచి క్వాలిటీది. సో మనం చాలా తక్కువ కాస్ట్తో ఇంట్లో చేసుకోవచ్చు కదా. ఎంత ఈజీగా తయారైందో రోజ్ ఎసెన్షియల్ ఆయిల్. ఇదే ప్యూర్ ఎసెన్షియల్ ఆయిల్. మనకి మార్కెట్లో కొంచెం కలర్ యాడ్ చేసి అమ్ముతూ ఉంటారు. దీన్ని మనం ఫేస్కి యూస్ చేసుకోవచ్చు. జస్ట్ 1-2 drops ఫేస్కి అప్లై చేసుకొని మసాజ్ చేసుకోవచ్చు. దీనివల్ల వ్రింకిల్స్ పోతాయి, ఫేస్ టైట్నింగ్ అవుతుంది, చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. దీన్ని అరోమా ఆయిల్ అంటారు. స్పా ట్రీట్మెంట్స్లో వాటిల్లో ఈ రోజ్ ఎసెన్షియల్ ఆయిల్నే యూస్ చేస్తూ ఉంటారు. ఇది చాలా న్యాచురల్ కూడా. దీన్ని అరోమా థెరపీలో కూడా యూస్ చేస్తారన్నమాట. దీన్ని అరోమా ఆయిల్ అని కూడా అంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ క్రేజీ నీతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.